తిరుపతి జిల్లాలోని లింగసముద్రం గ్రామంలో మానవత్వాన్ని మరచిపోయే ఘటన చోటు చేసుకుంది. పేద దంపతులైన బొట్ల సీనయ్య, చెంచమ్మ తమ మూగజీవాలను మేపుకుంటూ జీవనం సాధిస్తుంటే అదే గ్రామానికి చెందిన దశరథ నాయుడు అనే వ్యక్తి జంతువులు నా తోటలోకి వచ్చాయి అనే కారణంతో సీనయ్యపై దారుణంగా దాడి చేశాడు. ఈ దాడిలో సీనయ్య తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై బాధితురాలు చెంచమ్మ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ నేషనల్ వైస్ చైర్మన్ సాలం రాజు గారిని ఆశ్రయించారు. సమాచారం అందుకున్న వెంటనే సాలం రాజు గారు కౌన్సిల్ సభ్యులతో కలిసి గ్రామానికి చేరుకుని బాధితులను ప్రత్యక్షంగా కలుసుకుని పరిస్థితిని పరిశీలించారు. సాలం రాజు మాట్లాడుతూ, బలహీనులపై బలవంతులు దాడులు చేస్తే మేము చూస్తూ ఊరుకోము. సీనయ్య దంపతులకు పూర్తి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని కోరారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ నేషనల్ వైస్ చైర్మన్ అయినటువంటి సాల్మాన్ రాజుని నేను ఈరోజు తిరుపతి జిల్లా దక్కీల్ మండలము లింగసముద్ర గ్రామంలో బొట్ల సేనయ్య వాళ్ళ భార్య బొట్ల చెంచమ్మ అనేటి ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళకి కలిగినటువంటి మేకలని అడవికి వెళుతూ జీవనోపాధి చేసుకున్నటువంటి వారు జీవనోపాధి కొనసాగిస్తూ బ్రతుకు భారంగా బతుకుతూ మేకలని తోలుకొని జీవనం చేస్తున్నటువంటి ఈ బొట్ల చెంచమ్మ అనేటువంటి ఆమె భర్త సేనయ్య ఇద్దరు కూడా మేకలు మేపుతున్నటువంటి వారు. ఇదే గ్రామానికి చెందినటువంటి దశరథరామైనటువంటి నాయుడు అదే స్థలంలోని వెళుతూ ఇప్పుడు పైరుకాలం పూర్తిగా కోసేసి ఖాళీగా ఉండే సమయంలో ఆ మూగజీవాలు లోపలికి వెళ్ళేటువంటి ఒక కారణంతో వాళ్ళని నిర్దాక్షిణంగా అకారణముగా వాళ్ళ భర్తని కొట్టి హింసిస్తూ ఉంటే భార్య తన భర్త యొక్క బాధను చూస్తూ వేదన పడుతున్నటువంటి పరిస్థితుల్లో నిజముగా సభ్య సమాజంలో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాన్ని బట్టి ఈ యొక్క దశరథరామయ్య అనేటువంటి నాయుడు మునుపు కూడా ఒక వ్యక్తిని నిర్దాక్షిణంగా కాళ్ళు నరికి భయంకరంగా హింసించిన సందర్భంలో అప్పుడు కూడా కేసు నమోదు చేయాలని ప్రయత్నం చేస్తే దాన్ని కూడా పూర్తిగా నిర్విరామం చేసి ఆ వ్యక్తికి స్వేచ్ఛగా విడిచిపెట్టిన దాన్ని బట్టి ఇప్పటి వరకు భయం లేని పరిస్థితిలో ఆ వ్యక్తి తిరుగుతూ ఉంటే ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఏ మాత్రము పట్టించుకోకుండా యుద్ధ మీద వాన కురిసినట్లు ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయాన్ని మేము మీడియా దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాం. కాబట్టి బాధ్యులైనటువంటి బొట్ల చెంచమ్మ గారికి న్యాయం జరిగేంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తామనే విషయాన్ని మేము చెప్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం IHMO లైవ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ను సబ్స్క్రైబ్ చేయండి.